వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ఇప్పుడు చాలామంది సివియర్గా బోన్ పెయిన్స్ అంటూ బాడీ పెయిన్స్ అంటూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఆ పెయిన్స్ ఎందుకు వస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసుకోవడానికి ప్రస్తుతం మనం సాయి తేజ హాస్పిటల్లో ఉన్నాం. ఇప్పుడు మన ముందున్నారు డాక్టర్ సాయి ప్రణీత్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? I'm very good. Thank you for asking. Okay. సార్, ఇప్పుడు చాలా వరకు కూడా చాలా మంది బోన్ పెయిన్స్ తోటి ఇబ్బంది పడుతున్నారు, ఏజ్తో సంబంధం లేకుండా. చాలా వరకు అంటే బాడీలో అసలు బోన్స్ పాత్ర ఏంటి, ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు? ఎందుకంటే చాలామంది జాయింట్లలో కూడా బాగా పెయిన్స్ వస్తున్నాయి, బోన్ పెయిన్స్ వస్తున్నాయి అంటున్నారు. ఇదంతా దేని వల్ల అవుతుందంటారు? మీకు మొత్తం బుక్ మొత్తం చెప్పినా సరిపోదు. బట్ బేసిక్గా చెప్పాలి అంటే దే ఆర్ లైక్ పిల్లర్స్ టు అవర్ బాడీ. మన శరీరానికి పిల్లర్ లాగా మనకు అదొక స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ ఇస్తుంది. అంటే మనం ఒక చక్కగా నిల్చోవడానికి, చక్కగా పట్టుకోవడానికి, ప్రతిదానికి బోన్. అట్లా అని చెప్పి బోన్ ఒకటేనా అంటే బోన్ సరిపోదు. బోన్తో పాటు మజిల్ ఉండాలి, లిగమెంట్ ఉండాలి, టెండాన్ ఉండాలి, బోన్స్ మధ్యలో వాటికి ఉండే గుజ్జు ఉండాలి, జాయింట్ సర్ఫేసెస్ ఉంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అవన్నీ నడవడానికి నరాలు ఉంటాయి. సో దానికి బలానికి రక్తం బాగుండాలి, అన్నీ ఉండాలి. ఒకటి ఉంటే ఇంకొకటి ఒకదానికొకటి తోడుగా ఇట్ విల్ హెల్ప్ అస్ బీ ఫాస్ట్ మూవింగ్ అలా అన్నమాట. ఈ నీ బోన్స్ ఉంటాయి కదా సార్, మెయిన్గా. ఎందుకంటే డాన్సర్స్ చాలా అసలు ఆ బోన్స్ని ఎటెటు తిప్పుతారో కూడా తెలియదు. ఎక్కువగా నీ బోన్స్ అరిగిపోయాయి అంటూ ఉంటారు. డాన్సర్స్కి నీ బోన్ అరిగిపోదు. ఎవరికైనా సరే, ఇప్పుడు ఒక ఏజ్కి వచ్చిన వాళ్ళకు కూడా మోకాలు మొత్తం అరిగిపోయినాయి అని చెప్పేసి కూడా ఆ సర్జరీ దాకా కూడా వస్తూ ఉంటుంది. అంటే దేని వల్ల అవుతుంది? దేనివల్ల అంటే మన బోన్ డెన్సిటీ. మనం చిన్నప్పటి నుంచి వెళ్ళి ఏం పని చేయకుండా, ఏమంటారు, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉంటే ఆబ్వియస్లీ బోన్ అనేది పల్చగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి వెళ్ళి మనం బోన్ గట్టిపడడానికి చాలా ఉంటాయి ఎక్సర్సైజెస్. మీరు ఇందాక అన్నట్టు డాన్సర్స్ వాళ్ళకి బోన్ స్ట్రెంత్ బాగుంటుంది. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు బోన్ మధ్యలో పెరుగుతూ మైక్రో ఫ్రాక్చర్స్ అవ్వడం, గట్టిపడడం, మైక్రో ఫ్రాక్చర్స్ అవ్వడం, గట్టిపడడం వల్ల వాళ్ళ బోన్స్ ఇంకా స్ట్రెంత్ అని ఉంటాయి. ఏం పని చేయకుండా చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్, ఏమి యాక్టివిటీ లేని వాళ్ళకి ఆబ్వియస్లీ లైఫ్లో వాళ్ళకు తొందరగా అరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా ఇప్పుడు మనము ఎలా ముసలి వాళ్ళం అవుతామో మన ఎముకలు కూడా మనతో పాటు ముసలి అవుతాం. రాను రాను అది అరగడం ఖాయం. దాన్ని మనం ఏం చేయలేం. మనం ఓన్లీ గ్రేడ్ 1 నుంచి వెళ్ళి గ్రేడ్ 2కి అందరిలాగా ఆ 3 నెలలకు 6 నెలలకు పోవాల్సింది జాగ్రత్తలు పడితే గ్రేడ్ 1 టు గ్రేడ్ 2 స్లోలీ 2 years మేబీ పెంచుకోవచ్చు. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? ఫుడ్, ఎక్సర్సైజ్, మూవ్మెంట్, ప్రాపర్ రెస్ట్, అవి స్టార్టర్స్. అట్లా అవి బేసిక్. అట్లీస్ట్ అవి జాగ్రత్తగా పెట్టుకుంటే మరి సినిమా వాళ్ళలాగా 50 సంవత్సరాలప్పుడు కూడా 30 లాగా కనపడకుండా అట్లీస్ట్ నొప్పులు లేకుండా మూమెంట్ ఉంటుంది. మూమెంట్ ఉంటుంది. ఇప్పుడు బోన్స్లలో కాల్షియం తగ్గినప్పుడు కూడా బోన్స్ అరిగిపోయే ప్రమాదం ఉంది అని అంటారు. అంటే కాల్షియం ఎంత వరకు అవసరం అంటారు బోన్స్కి? కాల్షియం బోన్స్కే కాదు, రక్తంలో కూడా అవసరం. ప్రతి కణం నుంచి వెళ్ళి ఇంకో కణానికి మెసేజ్ పాస్ చేయాలంటే కాల్షియం గేటెడ్ ఛానల్స్ ఉంటాయి. కాల్షియం అనేది ఇట్ ఈస్ ఎ వెరీ ఇంటిగ్రల్ పార్ట్. బోన్కి ఓన్లీ కాల్షియం కాదు, బోన్కి ఫాస్ఫరస్ కావాలి, బోన్కి పొటాషియం కావాలి, బోన్కి కాల్షియం కావాలి, దాంతోపాటు వైటమిన్ డి ఉండాలి, మెగ్నీషియం ఉండాలి. ఓకే, ఇవన్నీ ఉంటే ఒకదానితో ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ స్ట్రక్చర్. అన్నీ కలిసి అక్కడ ఒక మ్యాట్రిక్స్ లాగా ఇట్లా అల్లుకుపోయి ఎముక తయారవుతాయి. అదే ఎందుకు అడిగానంటే సార్, ఇప్పుడు చాలా వరకు కూడా చికెన్ గున్యా అనేది ఒకటి వచ్చింది మనకి. ఆ వ్యాధితోటి చాలా మంది సఫర్ అయ్యారు. కరోనా కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు. చికెన్ గున్యా వస్తే ఏకంగా ఇంకా అసలు కాళ్ళు చేతులు వాచిపోయి నడవలేని ఇదిలో ఉండిపోయి, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చికెన్ గున్యా అటాక్ అయిన వాళ్ళు బోన్స్తో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అంటే ఆ చికెన్ గున్యా అనే వైరస్ లాంటివి, లేదా ఇలా కరోనా వల్ల దెబ్బతిన్న ఈ వైరస్ లాంటివి వీళ్ళకి అంటే దేనివల్ల ఈ బోన్స్ పెయిన్ మళ్ళీ వస్తూనే ఉంది? ఇంకా అది ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? వైరస్ ఇన్ఫెక్షన్ తర్వాత మన బాడీ లోపల నుంచి వెళ్ళి వైరస్ పూర్తిగా వెళ్ళదు. దాని రిమినెంట్ ఎక్కడో అక్కడ ఉండిపోతుంది. దానివల్ల అప్పుడప్పుడు మనకు
ఇరిటేషన్ అవ్వడం, వాతం ఇన్ఫ్లమేషన్ పెరగడం అనే ద్వారా ఉంటుంది. డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్. మరీ సివియర్ వైరల్ ఇన్ఫెక్షన్ ఉంది అనుకోండి, అలానే దాని తర్వాత వచ్చే నొప్పులు చాలా సివియర్గా వస్తాయి. అంటే బ్యాక్టీరియాస్ వల్ల. బ్యాక్టీరియా వేరు, వైరస్ వేరు. వైరస్ ఈజ్ జస్ట్ అనదర్ బ్యాక్టీరియా, ఒక జాతి. వైరస్ మనిషి పశువు లాగా బ్యాక్టీరియా వైరస్, అది వేరు ఇది వేరు. ఓకే. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నార్మల్ గా మనకు ఏమంటారు టైఫాయిడ్ జ్వరాలు అట్లాంటి వాటి తర్వాత మోకాలు నొప్పులు అంతగా కామన్ గా రావు. కానీ ఇట్లాంటి వైరస్ ఫీవర్, జలుబులు, తర్వాత ఈ కరోనా వ్యాధులని, చికెన్ గున్యాలని, అట్లాంటి వైరల్ ఫీవర్స్ తర్వాత చాలా వరకు జాయింట్ పెయిన్స్ వస్తాయి. ఇలాగే ఇప్పుడు ఈ వైరల్ ఫీవర్స్ అంటే ఇలా వచ్చాయో, కరోనా, చికెన్ గున్యా లాగా, ఇప్పుడు ఏవియన్ అని కొత్తగా ఒక డిసీజ్ వచ్చింది అని అంటున్నారు. ఏవియన్ అనేది కొత్త డిసీజ్ కాదు, ఇట్స్ బీన్ సిన్స్ లాంగ్. అది ఎవరికి తెలియట్లేదు ఇప్పటి వరకు కూడా. అంటే అది కొంచెం ఈ మధ్యలో ఏవియన్ అనేది ఎవాస్కులర్ నెక్రోసిస్. మన ఈ తుంటి ఎముకలో ఉన్న ఫీమర్ అనే బోన్ కి హెడ్, ఆ హెడ్ కి ఒకటే బ్లడ్ సప్లై ఉంటుంది. ఆ హెడ్ కి ఒకటే బ్లడ్ సప్లై ఉంటుంది. సో బ్లడ్ కి ఇది ఒకటే సప్లై ఉంటుంది, ఇలా వెళ్తుంది ఈ హెడ్ కి. చాలా మన శరీరంలో తప్పిపోయి ఎప్పుడైనా క్లాట్ కానీ, కట్ అవ్వడం కానీ, రక్త సరఫరాలో ఏమైనా ఇబ్బందులు జరిగితే సర్కమ్ నావిగేటింగ్ ఆర్టరీస్ ఉంటాయి. అంటే అన్నిటికీ ఒకటే కాకుండా చాలా వాటికి డబల్ బ్లడ్ సప్లై ఉంటుంది. బట్ సాడ్లీ ఫర్ దిస్ హెడ్ బ్లడ్ సప్లై ఒకటే ఉంటుంది. దీనికి మనకు 2 విధాలుగా ఉంటుంది, ప్రతి ఎముకకి 2 విధాలుగా సప్లై ఉంటుంది. బట్ దీనికి మాత్రం ఒకటే ఉంటుంది. సో స్టిరాయిడ్ యూజ్ వల్ల, వైరల్ ఫీవర్స్ వల్ల జనరల్ గా అన్ని కీళ్ళవాతాలు వచ్చేలాగానే దీనికి కూడా కీళ్ళవాతం రావడం, లేకపోతే స్టిరాయిడ్స్ బాగా యూజ్ చేయాల్సి వస్తుంది వైరల్ ఫీవర్స్ తర్వాత సమ్ టైమ్స్ ఇన్ సమ్ పీపుల్. సో వాళ్ళకి కూడా ఆ బ్లడ్ సప్లై తగ్గిపోయి ఆ ఎముకలో ఉన్న సాంద్రత కోల్పోద్ది. అది స్లోలీ లైఫ్ పోద్ది. అది కూడా గ్రాడ్యువల్లీ గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, దెన్ కొలాప్స్. అట్లా గ్రేడ్ ప్రకారం ట్రీట్మెంట్ ఉంటుంది. బట్ ఫస్ట్ 2 grades ఆల్వేస్ వీ హ్యావ్ గుడ్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్. మంచిగా మనం ఎర్లీగా గుర్తిస్తే వీ కెన్ ట్రై ఇన్స్టెడ్ ఆఫ్ సర్జికల్ వే, వీ కెన్ ట్రై. ఒక బోన్ అంటే ఇప్పుడు మన బాడీలో ఒక బోన్ ఇంకా శాశ్వతంగా పని చేయదు అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తేనే అది అలా అవుతుంది సార్? బోన్ శాశ్వత అంటే ఇప్పుడు ఒకటి కాలు మనకి పెరాలసిస్ వస్తుంది సార్, కాలు చెయ్యి పెరాలసిస్ వస్తుంది, అది పని చేయదు ఇంకా వాళ్ళకి. అక్కడ కండ పని చేయదు, అవి మోటార్ నర్వ్స్ అంటాం. ఓకే, మనం ముట్టుకుంటే తెలిసేది సెన్సరీ నర్వ్స్, మనం నడవడానికి వాడేది మోటార్ నర్వ్స్. ఇప్పుడు పారాలైసిస్ అంటే నరానికి ఏమంటారు, నరం చచ్చుబడిపోయినా, నరానికి దెబ్బ తాకినా, నరం కట్ అయిపోయినా అక్కడి నుంచి వెళ్ళి అక్కడికి ఇన్ఫర్మేషన్ పాస్ కాదు. మన బ్రెయిన్ నుంచి వెళ్ళి కండకి, కండ నుంచి వెళ్ళి మళ్ళీ మన బ్రెయిన్ కి సప్లై ఉంటుంది, కంటిన్యూస్ త్రూ అండ్ ఫోర్త్ ఉంటుంది. మన బ్రెయిన్ చెప్పాలి కదిలివ్వు, మన బ్రెయిన్ చెప్పాలి తీయి అని. మనం ఏదైనా ముట్టుకుంటే కాదు వెంటనే తీసేస్తాం. ఓకే, వెళ్ళింది కాలిందని తెలిసింది చెప్పింది తీసేసాము, బ్రెయిన్ విల్ టేక్ ఓవర్. ఇప్పుడు నరం కట్ అయిపోయింది అనుకోండి, సేమ్ వే స్విచ్ ఆఫ్ చేస్తే ఫ్యాన్ ఎలా ఆఫ్ అయిపోద్దో, నర్వ్ సప్లై పోతే ఆ ఎముక కాండలో కదలవు. అట్లా ఇప్పుడు ఈ తుంటిలో గ్రిల్ వేస్తారు సార్, ఎముకలు అరిగిపోయినా లేదు ఫ్రాక్చర్ అయిన జాయింట్ మధ్యలో తుంటి జాయింట్కి ఒక బాల్ అనేది వేస్తూ ఉంటారు. బాల్ అంటే ఇప్పుడు జాయింట్ రిప్లేస్మెంట్స్ అంటున్నారు మీరు. జాయింట్ రిప్లేస్మెంట్స్ ఆర్ మనం హిప్స్ కి చేస్తాం, నీ కి చేస్తాం, మోస్ట్ కామన్లీ షోల్డర్ కి చేస్తాం. అది డిపెండింగ్ అపాన్ ద ఇంజురీ. కొంతమందికి అరిగిపోతే నీ రిప్లేస్మెంట్ చేస్తాం, అరిగిపోతే హిప్ రిప్లేస్మెంట్ చేస్తాం. ఫ్రాక్చర్స్ లో యూజువల్లీ మనం షోల్డర్ రిప్లేస్మెంట్ చేస్తాం. అట్లా అంటే అది ఫ్రాక్చర్ అయితేనే లేకపోతే అరిగితేనే, అరిగిన ఫ్రాక్చర్ అయినా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మళ్ళీ యథావిధిగా అది లైఫ్ టైం అలా ప్రాబ్లం రాకుండా. రీప్లేస్మెంట్ ఈస్ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. రీప్లేస్మెంట్ మేము ఎంత చేసాం, మేము అది ఓన్లీ 30%. యాజ్ అ సర్జన్స్ జాబ్, యాజ్ అ డాక్టర్స్ జాబ్, ఇట్ ఈస్ ఓన్లీ 30%. రిమైనింగ్ 70% పేషెంట్ తన మెంటల్ స్టెబిలిటీ, తన మెంటల్ స్ట్రెంగ్త్,
దాంతోపాటు తన డైట్, తన ఫిజియోథెరపీ, తన రీహాబిటలైజేషన్ తనకు తెలియాలి. అది ఏదో వెళ్ళిపోయింది అని కాకుండా ఒక కొత్తగా వచ్చింది మనకు హెల్ప్ చేస్తుంది అన్న ధైర్యంతో వాళ్ళు ఉంటే దాన్ని కాపాడుకుంటూ దానికి మంచిగా మళ్ళీ ఫిజియోథెరపీ చేయడం, దానికి ఎక్సర్సైజెస్ చేయడం, దాని జాగ్రత్తలు రెగ్యులర్ గా చూసుకోవడం, అట్లాంటి కేర్ తీసుకుంటే నో ప్రాబ్లం. ఎందుకంటే ఒక వయసులో ఉన్న అంటే వయసు దాటిన వాళ్ళే ఓల్డేజ్ వాళ్ళే ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నారు బాడీ బోన్స్ మీద. ఎందుకంటే బోన్స్ అంటే పిల్లర్స్ బాడీకి. ఆ బోన్ ఒక్కటి కూడా ఖరాబ్ అవ్వద్దు అని వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటుంటే ఇప్పుడున్న యువత డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు చాలా విచ్చలవిడిగా. నేను బాగానే ఉన్నాను, నాకేమైపోయింది, నా చేతులు బాగున్నాయి, నా కాళ్ళు బాగున్నాయి, నేను బాగా నడుస్తున్నా, నేను డ్యాన్స్ కూడా వేసిన. ఎందుకంటే ఇంట్లో చాలామంది పేరెంట్స్ వద్దురా అది తీసుకోవడం వల్ల నీకు హెల్త్ ఖరాబ్ అవుతుంది, నీ అంటే చెప్తారు ఎముకలు దెబ్బతింటూ ఉంటాయి, అరిగిపోతూ ఉంటాయి, నీకు ఏదన్నా అవుతుంది, లోపల కూడా అన్ని పార్ట్స్ ఖరాబ్ అవుతుంటాయి, తీసుకోవద్దని చెప్తే ఆ టైంలో ఏ మాట వినరు, ఎవ్వరి మాట వినరు. నాకేమైంది, నేను బాగున్నా అంటారు. మరి ఈ డ్రగ్స్ బోన్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ అన్న పడే అవకాశం ఉందా సార్? బోన్స్ అనే కాదు, ఎంటైర్ బాడీ మీద స్ట్రెస్ అనేది బాగా పడుతుంది. బేసిక్ గా చెప్పాలంటే ఎనీ డ్రగ్ బ్రెయిన్ కి వెళ్ళుద్ది. లెట్ ఇట్ బి ఆల్కహాల్, లెట్ ఇట్ బి సిగరెట్స్, లెట్ ఇట్ బి ఎనీ అదర్ హైయర్ డ్రగ్స్. ఓకే, ఏంటంటే బ్రెయిన్ ఈస్ ద బిగ్గెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ ఎనర్జీ ఇన్ అవర్ బాడీ. 70% శక్తి మొత్తం బ్రెయిన్ నడిచి తీసుకుంటుంటది. ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి ఆ బ్రెయిన్ ఒకటే హైపర్ యాక్టివ్ అయిపోయి వేరే ఆకలి, నిద్ర అనేటివి అట్లాంటి బేసిక్ నీడ్స్ అనేటివి వాళ్ళకి ఏమి ఉండవు. మన శరీరంలో ఉన్న ఎముకలో ఉన్న ఎనర్జీ, మజిల్లో ఉన్న ఎనర్జీ దానికి ఎక్కడి నుంచో లేదు కాదు. ఎందుకంటే అవన్నీ స్టోరేజ్ యూనిట్స్. మజిల్లో ప్రోటీన్స్ ఉంటాయి, బోన్స్లో కాల్షియం, అట్లాంటి బేసిక్ మన మినరల్స్ ఉంటాయి. ఇట్లా ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి, అవసరాన్ని బట్టి వాడుకుందామని. వాళ్ళకి ఆకలి లేక, నిద్ర లేక, సరి అయిన పోషణ లేక వాళ్ళు ఎప్పటికీ అట్లా అడిక్ట్ అయిపోయిన వాళ్ళకు అందుకే వాళ్ళని చూస్తే బక్కగా కనిపిస్తారు. బికాస్ మొత్తం ఉన్న ఎనర్జీ అంతా బ్రెయినే తీసేసుకుంటా ఉంటది వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు. సాడ్ ట్రూత్. అందుకు బాడీలో బోన్స్ ఎలా అంటే దాని మీద అంతే అరిగిపోతాయి. సింపుల్ గా ఏమంటారు, మంచిగా థిక్ గా ఉండాల్సిన బోన్ అనేది ఇట్లా లూజ్ గా ఫైబర్స్ లాగా ఉండిపోతాయి వాళ్ళకి. దే ఆర్ మోర్ ప్రోన్ టు ఫ్రాక్చర్స్. ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి కూడా బోన్స్ అరిగిపోతూ ఉంటాయి తొందరగా, బోన్స్ తినేస్తూ ఉంటుంది డయాబెటీస్ అనేది అని అంటారు. అది ఎంతవరకు? బోన్స్ ని తినేయడం అంటే అది వి కాల్ ఇట్ టెక్నికల్ టర్మినాలజీలో ఆక్సిడేటివ్ డ్యామేజ్ అంటాం. షుగర్ ఎక్కువ ఉండడం వల్ల మన లోపల ఉండే బయోమ్స్ అంటే బ్యాక్టీరియాస్, గుడ్ బ్యాక్టీరియాస్, ఫ్రెండ్లీ బ్యాక్టీరియాస్ అంటారు కదా, అవి కూడా కంట్రోల్ లేకుండా పెరిగిపోతుంటాయి. దాంతో పాటు ఒళ్ళంతా పుండు బారినట్టు ఇట్లా ఒత్తితే చాలా నొప్పి అనిపిస్తూ ఉంటుంది. అది అంతా షుగర్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అంటాం మేము. అట్లా షుగర్ బాడీలో బ్లడ్ షుగర్ కంట్రోల్ లేకుండా ఉండిపోతే ఆ షుగర్ కూడా ఒక రియాక్టివ్ సబ్స్టెన్స్. సో దాని ద్వారా మొత్తం శరీరం అంతా పుండు బారినట్టు, నొప్పి నొప్పిలాగా ఉంటుంది, కీళ్ళలో అలా అనిపిస్తుంటది. అది కామన్ ఫర్ డయాబెటీస్. వాళ్ళకి ఇట్లాంటిది రాకుండా ఉండాలి అంటే షుగర్ కంట్రోల్ ఇస్ ద ఓన్లీ వే. షుగర్ కంట్రోల్ ఇస్ ద ఓన్లీ వే. అది ప్రాపర్ డైట్, ఫుడ్ టైమింగ్స్, నిద్ర, ఆహారం, నీరు అన్నిటిని టైంగా చూసుకుంటూ, దాంతోపాటు మూవ్మెంట్ పెట్టుకుంటూ నీట్గా డైలీ అన్ని జాయింట్స్ మూవ్ చేస్తూ చూసుకుంటే మేబీ ఫ్యూ ఇయర్స్ అలా కష్టపడితే ఇది ఏది ఎముకలకు సంబంధించినది కానీ, ఎన్ని హార్మోన్కి సంబంధించింది కానీ మనకున్న తొందర మన బాడీకి ఉండదు. ఇట్ విల్ టేక్ ఇట్స్ స్వీట్ టైమ్ టు హీల్ ఇట్స్. ఎందుకంటే ఆ డ్యామేజెస్ రావడానికి, ఆ అరిగిపోవడానికి, ఆ షుగర్ కంట్రోల్ పోవడానికి అది ఒక్క రోజులో వచ్చింది కాదు. మన లైఫ్ స్టైల్, ఎంటైర్ లైఫ్ స్టైల్, మన త్రూ అవుట్ ద లైఫ్ మనం చేసే, మన బాడీకి చేసే మిస్టేక్స్ ని బట్టి మనకు అది ఇప్పుడు ఎఫెక్ట్ చూపిస్తుంది. తట్టుకునేంత వరకు తట్టుకుంది మన శరీరం, తర్వాత చేతులు ఎత్తేసింది ఇంకా నా వల్ల కాదబ్బాయి అని. అంతే, ఇంకా నా వల్ల కాదు, నేను ఇంకెన్ని రోజులు కంట్రోల్లో ఉండలేదు
చేయలేను, అయిపోయింది నా చేతులు స్టామినా ఎత్తేసి, అంటది. yeah. నా స్టామినా అయిపోయింది అంటది అలా. బాడీ. కానీ ఇంకొకటి సార్, ఎందుకంటే ఇందాక యూత్ గురించి డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అంటే చెప్పారు. కాకపోతే ఇప్పుడు చాలామంది కూడా లేడీసు స్టైల్ కోసం ఎక్కువ హీల్స్ వేయడం స్టార్ట్ చేస్తున్నారు. హీల్స్ వేస్తూ హీల్సే ఫ్యాషన్‌గా మారిపోయింది వాళ్ళకి. అంటే దానివల్ల నీ పెయిన్స్ వస్తూ ఉన్నాయి. మోకాళ్ళకి కూడా పెయిన్స్, అది ఇక్కడ మడిమల దగ్గర కూడా పెయిన్స్ వస్తున్నాయి. అగైన్ హ్మ్. ఇక్కడ ఇప్పుడు హీల్స్ వేసుకోవడం వల్లనే నొప్పి వచ్చిందా హ్మ్. అంటే కాదు. హ్మ్. వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ ఎక్సర్సైజెస్ ఉండవు. ఓకే. ఓకే. హ్మ్. ఇప్పుడు చాలా మంది మోడల్స్ హీల్స్ వేసుకుంటారు. వాళ్ళకే మడిమెల నొప్పులు ఉండవు. హ్మ్. వాళ్ళు ఇప్పుడు రోజులో ఎన్నిసేపు వేసుకున్నా వాళ్ళ బాడీని ప్రిపేర్ చేసుకుంటారు. హ్మ్. నేను అందుకే చెప్తాను నా ఎవ్రీ పేషెంట్, హ్మ్. మీరు ఒక్క దాని మీద వేలు చూపెట్టలేదు. హీల్ వేసుకున్నారు అందుకే నొప్పి వచ్చింది, హ్మ్. సరిగా పడుకోలేదు అందుకే నొప్పి వచ్చింది, హ్మ్. గుద్దిర్రు అందుకే నొప్పి వచ్చింది. హ్మ్. నో, ఇట్ ఈస్ మల్టిపుల్ థింగ్స్. ఓకే. ఫస్ట్ మనము మన సిస్టమ్ హ్మ్. మొత్తం ఎంటైర్ మస్కులోస్కెలిటల్ సిస్టమ్ని మనం స్ట్రెంగ్తన్ చేసుకున్నాం అనుకోండి, హ్మ్. మనము వీ కెన్ లివ్ అవర్ లైఫ్ స్టైల్ ఇన్ ఎ హెల్దీ వే. హ్మ్. అమ్మో వేసుకుంటే భయం, ఇది చేస్తే భయం, కింది పొంగితే నొప్పి, కదిలితే నొప్పి, వాకింగ్కి వెళ్ళాలంటే నొప్పి, అవును. అవన్నీ ఇప్పుడు ట్రెక్కి వెళ్ళాలంటే నొప్పి, ఎందుకు హ్మ్. మోకాలు నొప్పులు. అవును. నువ్వు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ కరెక్ట్గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ హెల్దీ లైఫ్ స్టైల్స్తో హ్మ్. ఉంటే మీరు 50 అయినా 60 అయినా నొప్పి లేకుండా హ్యాపీగా యూ కెన్ డూ యువర్ ఫేవరెట్ యాక్టివిటీస్. అవును. అదైతే నిజమే సార్ 100%. ఎందుకంటే కరెక్ట్ బాడీకి కావాల్సిన ఎక్సర్‌సైజెస్ ఏవి చేయకుండా ఫ్యాషన్‌కి అలవాటు పడిపోయి అయిపోయింది. అది ఇట్స్ ఎ హ్యూజ్ మిస్టేక్. ఇప్పుడు మీ బాడీకి ఆ పవర్ లేనప్పుడు ఆ పనులు చేయొద్దు. హ్మ్. మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ నీట్గా మంచిగా యాంకిల్ హెల్త్ని మెయింటైన్ చేసుకోండి. డైలీ యాంకిల్ మూవ్మెంట్స్ చేసుకుంటూ నీట్గా ఓకే. యాంకిల్ ఎక్సర్సైజెస్ చేసుకోండి, నీ ఎక్సర్సైజెస్ చేయండి, హిప్ ఎక్సర్సైజెస్ చేయండి. హ్మ్. కూర్చొని మనం శరీరంలో ఉన్న అన్ని జాయింట్స్ని కదిలియొచ్చు. హ్మ్. కదిలియచ్చు. కదిలియొచ్చు హ్యాపీగా. యూ కెన్ మూవ్ యువర్ నెక్, యూ కెన్ మూవ్ ఓకే. యువర్ షోల్డర్స్, యూ కెన్ మూవ్ యువర్ ఎల్బోస్, యూ కెన్ మూవ్ యువర్ రిస్ట్, యూ కెన్ మూవ్ యువర్ హిప్స్, యూ కెన్ మూవ్ యువర్ ఈ నీస్. జనరేషన్‌లో ఇప్పుడున్న వాళ్ళకి ఇంత ఓపికలు ఉన్నాయంటారా సార్? ఐఎమ్ యాక్చువల్లీ హ్యాపీ అబౌట్ దిస్ జనరేషన్. హ్మ్. ఎందుకంటే దే ఆర్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ వెరీ వెల్ నాలెడ్జ్ అండ్ దే హ్యావ్ వెరీ గుడ్ గ్రాస్ప్ ఆన్ ద కామన్ థింగ్స్. ప్రతి ఒక్కరు వాళ్ళ ఏమంటారు శరీరం మీద కానీ వాళ్ళ మెదడు మీద కానీ హ్మ్. దే ఆర్ హ్యావింగ్ గుడ్ ఏమంటారు అవుట్లుక్ ఆన్ దట్. హ్మ్. ఐఎమ్ సీయింగ్ ఒకప్పుడు యావరేజ్ హైట్ వాజ్ 5'7" సంథింగ్. ఇప్పుడు యావరేజ్ హైట్ పెరిగింది. హ్మ్. జనరల్గా ఎక్కడ చూసినా కూడా దే ఆర్ టాల్ పీపుల్, అబౌట్ అవును. 20, అవును. 25 ఉన్న వాళ్ళు పొడుగున్నారు. ఎందుకు అవును. అంటే దేర్ హాస్ బీన్ సమ్ ఇంప్రూవ్మెంట్స్ త్రూ అవుట్ అవర్ జనరేషన్స్. హ్మ్. సో ఐవ్ సీన్ గుడ్ చేంజెస్ అండ్ ద వే దే ఆర్. ఇప్పుడు నా ఏజ్ ఐవ్ సీయింగ్ మై ఓన్ ఏజ్ పేషెంట్స్, వాళ్ళు ఎవరు చిన్న చిన్న నొప్పులకు రావట్లేదు. కానీ దేర్ ఆర్ 22-year-old పీపుల్ చిన్న నొప్పి రాగానే సార్ నాకు నొప్పి వస్తుంది, ఇది మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పి రావడం జరుగుతుంది. సో ఐఎమ్ క్వైట్ హ్యాపీ అబౌట్ దాట్. ఎందుకంటే చాలా మంది కూడా బోన్స్ ఫ్రాక్చర్ అవుతూ ఉంటాయి సార్. ఫ్రాక్చర్ అయిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాలకు కూడా పెయిన్ వస్తుంది అంటారు. మీరు చెప్పినట్టుగా అది పెయిన్ తగ్గిపోదు. ఇంకొకటి ఆ ఇరిగిన ప్లేస్లోనే, ఫ్రాక్చర్ అయిన ప్లేస్లో అది ఎప్పుడే బెండ్ అయినట్టే ఉంటుంది. అదేమన్నా మనకి ఫ్యూచర్లో అది స్ట్రైట్ చేయించుకోవడానికి అవకాశాలు ఉన్నాయా? బెట్ అయిందా? ఫ్యూచర్లో స్ట్రైట్ చేసుకోవడం ఇస్ నెక్స్ట్ ఇంపాసిబుల్. హ్మ్. బట్ దెబ్బ తాకిన క్షణం నుంచి వెళ్ళి హ్మ్. నెక్స్ట్ ఓవర్ ద 3 to 6 months ఆఫ్ హీలింగ్ స్టేజెస్లో మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే we can give you about 95% of the normal range of motion. హ్మ్. It depends upon అంటే స్టార్టింగ్‌లోనే. దెబ్బ తాకిన క్షణం నుంచి. ఇప్పుడు నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు. ఓకే. తను కింద పడ్డారు. తనకు జస్ట్ నొప్పి అనిపించింది. ఏమీ లేదు. షీ కుడ్ మూవ్, లేచి కూర్చుంది. హ్మ్. అక్కడ పాసింగ్ బై వాళ్ళు అయ్యో పడిపోయారని చెప్పి చెయ్యి బట్టి గుంజేశారు. ఫ్రాక్చర్ అయిపోయింది. అవును. చిన్న క్రాక్ ఉండే తనకి. ఇది అదే సార్ నాది. కింద కూర్చొని లెగుస్తుంటే ఈ వేలు మడుచుకునింది. మడత పడింది కదా అని నార్మల్‌గా ఉండిపోయాను. తెల్లారేసరికి ఇంతలా వాసిపోయాను. అది కాదు నేను చెప్పింది. తను కింద పడడం వల్ల తనకి చిన్న క్రాక్ ఉంది. కానీ ఎదుటి వ్యక్తికి కింద పడ్డ వ్యక్తిని ఎలా లేపాలో తెలియక హెల్ప్ చేద్దామని గుంజేసరికి ఆ క్రాక్ ఫ్రాక్చర్ అయిపోయింది. తను పేషెంట్ నాకు చెప్పింది, సార్ నేను కింద పడ్డా, నొప్పి బాగా వచ్చింది వాస్తవమే కానీ నా చెయ్యి కదిలింది,
కానీ ఇది ఎదుటి మనిషి వచ్చి లేపేయడానికి ట్రై చేసినప్పుడు నా చెయ్యి ఫ్రాక్చర్ అయిందని నాకు తెలిసింది సార్ అని చెప్పారు. దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ అంటే థింగ్స్. ఇది తెలుస్తుంటది మూమెంట్. అది విరగలే, క్రాక్ వచ్చింది, కదులుతుంది. మన బాడీకి ఒక ప్రొటెక్టివ్ మెకానిజం ఉంటుంది. ఎక్కడైనా ఫ్రాక్చర్ అయితే కండని టైట్ చేసి పట్టుకుంటారు, సో దట్ విరిగిన ముక్క కదలకుండా ఉండడానికి. కండ టైట్ అయిపోయింది అంటారు దెబ్బ తాకిన వెంటనే చాలా మంది. దట్ ఈస్ ద రీజన్. ఓకే, తనకు తెలిసింది కింద పడ్డది, నొప్పి బాగా వస్తుంది, టైట్ అయింది, కొంచెం కదలడానికి కష్టమవుతుంది అని తనకు తెలిసింది. కానీ అక్కడ వచ్చిన వ్యక్తి తను కాపాడదామని, హెల్ప్ చేద్దామని ట్రై చేశాడు, బట్ హీ డిడ్ంట్ నో. అట్లా. సో దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ఇంజురీ టు ద ట్రాన్స్పోర్టేషన్ టు ద హీలింగ్ పార్ట్. ఇవన్నిటిని మనం చూసుకుంటే వీ కెన్ హ్యావ్ వెరీ గుడ్ మోషన్ ఆఫ్టర్ దట్, విత్ ద డిఫెక్ట్ లేకుండా. అందుకే ఈ అవేర్నెస్ లేదు అనే నేను, మై పార్ట్నర్ డాక్టర్ మోహన్ రావు ఇద్దరం కలిసి ప్లాన్ చేసి గత 4 నెలలుగా వీఆర్ కండక్టింగ్ పేషెంట్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఫ్రమ్ రివైవ్ ఆర్థో. ఓకే, మేము దిస్ November 24th వీఆర్ హ్యావింగ్ అవర్ 4th క్యాంప్. లాస్ట్ 3 క్యాంప్స్ మాకు చాలా సక్సెస్ఫుల్ అయ్యాయి. వీ హెల్ప్డ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ గెయిన్ అ బిట్ నాలెడ్జ్. కొన్ని ఫ్రీ టెస్ట్ అని అట్లా ఇట్లా పెట్టి వీ ఎంకరేజ్ అవర్. అలాంటి టఫ్ కేసెస్ మేము చేసాము. ఎన్ని చేసాను అట్లా అలాంటి టఫ్ కేసెస్ మీ లైఫ్ లో ఎదురైనాయి? మా లైఫ్ లో ఐ జస్ట్ స్టార్టెడ్ మై ప్రాక్టీస్ ఫ్రమ్ లాస్ట్ 2.5 years ప్రాపర్లీ. ఇప్పటి వరకు we've done about 12 spine surgeries, 5 knee replacements, lots of trauma, of course, the fractures, దెబ్బలు, రాడ్లు అవి కామన్ రెగ్యులర్గా వేసుకుంటాం. బట్ రీసెంట్ లాస్ట్ 4 months నుంచి వెళ్ళి we've had very good results in frozen shoulder, acute injuries of sports injuries. అట్లా we're having very good luck with our practice. మీరు ఛాలెంజ్ గా తీసుకొని చేసిన ఒక ఇన్సిడెంట్? ఒక 15-year-old అమ్మాయి, 15 years 15-year-old అమ్మాయి లాస్ట్ 3 years నుంచి వెళ్ళి హిప్స్ లో పెయిన్ వస్తుంది అని తనకు నడవడం కూడా సరిగా రాలేదు. వాడిలింగ్ గెయిట్, నార్మల్ నడక ఇలా ఉంటది, తన నడక ఇట్లా 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 నడుస్తుంది. ఈ హిప్స్ లో 2 తుంటిల్లో నొప్పి. కానీ నా దగ్గరికి వచ్చేసరికి మీరు నమ్మరు, స్టిరాయిడ్స్ వాడారు, ఎంఆర్ఐలు చేయించారు, సిటీలు చేయించారు, 100 రక్త పరీక్షలు చేయించారు. 3 సంవత్సరాలుగా డాక్టర్ల కొంచెం తిరుగుతూనే ఉన్నారు, అది ఇది ఇది అది అని. నేను చూశాను, మాట్లాడాను, హిస్టరీ తీసుకున్నాను. నాకు అర్థం కాలేదు ఫర్ అ వైల్. నేను అడిగా, నేను ఎంఆర్ఐలు ఏం వద్దు, నాకు సింపుల్ చిన్న డౌట్ ఉంది, అది ఒకటి క్లారిఫై చేసుకుంటాను అని చెప్పేసి తనకి వైటమిన్ డి చేపించాము, బ్లడ్ టెస్ట్. సివియర్ వైటమిన్ డి డెఫిషియన్సీ, 8 weeks వైటమిన్ డి, కాల్షియం అండ్ అదర్ సప్లిమెంట్స్ ట్రీట్మెంట్ ఇచ్చాము. షీ హాజ్ నో పెయిన్, 0 pain. షీఈస్ వాకింగ్ ఫ్రీలీ. వాళ్ళ ఫాదర్ ఇప్పటికి కూడా వస్తుంటారు. ఇట్స్ బీన్ అబౌట్ an year and a half. ఎవ్రీ 6 months 1 year ఏదో ర్యాండమ్ గా వస్తూ కలిసి వెళ్తుంటారు. ముందు నుంచి వెళ్తున్నాం, మిమ్మల్ని చూసి వెళ్తామని. ఇట్స్ అంటే వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు కన్వే ఫ్రమ్ దిస్ స్టోరీ ఏంటంటే, బోన్స్ ఆర్ వెరీ సింపుల్ థింగ్స్, ఆర్ ఆల్సో కాంప్లికేటెడ్ అట్ ద సేమ్ టైం. మనకు తెలియదు. అన్ని విధాలుగా ప్రాపర్గా జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఒక ఏమంటారు ఆర్థో డాక్టర్ మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఏదో అన్లెస్ యాక్సిడెంట్స్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. ఓకే, బట్ ప్రాపర్ బోన్ కేర్ తీసుకుంటే, అందుకనే మేము ఎక్స్క్లూజివ్లీ పేషెంట్ అవేర్నెస్ క్యాంపెయిన్ అని లాస్ట్ 4 months నుంచి, అండ్ ఇట్ గోస్ ఆన్ ఫర్ అనదర్ 6 months. Every month 4th Sunday we've scheduled our entire year. పెట్టుకొని పేషెంట్ అవేర్నెస్ క్యాంపెయిన్. 20 మంది వస్తే 20 మంది, 50 మంది వస్తే 50 మంది. ఫ్రీ క్యాంప్, ఫ్రీ కన్సల్టేషన్స్ ఇక్కడే సండే. ఎవ్రీ 4th Sunday, మంత్ లో 4వ ఆదివారం, ప్రతి నెలలో 4వ ఆదివారం ఫ్రీ క్యాంప్ పెడుతున్నారు. వచ్చే సంవత్సరం మొత్తం. ఈ సంవత్సరం ఆల్రెడీ 4, ఇది 4వది, ఇంకొక 8 ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పుడు చాలా మందికి సార్ ఇందాక మీరు డి విటమిన్ అన్నారు. డి విటమిన్ అనేది బోన్స్‌కి సంబంధించి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. డి విటమిన్ ఎక్కడికైనా డాక్టర్ దగ్గరికెళ్తే నాకు డి విటమిన్ తక్కువైందంట. అందుకే ఈ టాబ్లెట్‌లు రాశారు. యేసుకుంటున్నాను అనేంత వరకే తెలుసు కానీ, ఈ డి విటమిన్ ఏ విధంగా పనిచేస్తది బోన్స్‌కి? అసలు ఎంతవరకు అవసరం అనేది ఎవరికీ తెలీదు సార్. ఎందుకు వాడతారు ఈ డి విటమిన్ అనేది కూడా చాలా మందికి తెలీదు. ఈ డి విటమిన్ అనేది బోన్స్‌కి ఏ విధంగా పనిచేస్తుంది? డి విటమిన్ ఈజ్ లైక్ ఎ వెహికల్, ఒక బండి. ఓకే. మనం వేసుకునే కాల్షియంని బేసిక్‌గా నాకు కూడా తెలీదు సార్ అందుకని. పర్లేదు. అదే. వీఆర్ హియర్ టు గివ్ అవేర్‌నెస్ ఆన్ దిస్. మనం ఉన్నదే ఇప్పుడు అవేర్‌నెస్ చేయడానికి. ఓకే. ఓకే. వైటమిన్ డి అనేది ఒక బండి లాగా. హ్మ్. మనం వేసుకున్న కాల్షియంని బోన్ లోపలికి తీసుకుపోతుంటది. లైక్ ఐ సెడ్ బిఫోర్, కాల్షియం అనేది ప్రతి కణంలో ఇంపార్టెంట్. హ్మ్. మనం వేసుకున్న టాబ్లెట్ బోన్‌కే వెళ్ళాలని రూల్ లేదు. అవును. ఓకే. అవును. సో వైటమిన్ డితో పాటు కాల్షియం ఉంటే బోన్‌కి కొద్ది పార్ట్ పక్కాగా బోన్‌కి వెళ్తుందని వీఆర్ మేకింగ్ షూర్ ఆఫ్ ఇట్. ఓకే. అందుకే వీక్లీ వన్స్ అని కూడా వీక్లీ వన్స్. చెప్తుంటారు. ఐ మీన్ అది ఒక ప్రోటోకాల్ లాగా వాడతాము జనరల్లీ. హ్మ్. ఫస్ట్ 8 వీక్స్ వారానికి ఒకసారి, హ్మ్. నెక్స్ట్ 8 మంత్స్ మంత్లీ వన్స్ లాగా వాడతాం. లేకపోతే హ్మ్. 4 వారాలు హ్మ్. వారానికి ఒకసారి, తర్వాత నెలకొకసారి 8 నెలలు. 8 డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ అంటే వాళ్ళ కండిషన్ కండిషన్ బట్టి. ఉంటుంది. రీసెంట్‌గా నా దగ్గరకు ఇంకో పేషెంట్ వచ్చాడు. హ్మ్. వచ్చి, "సార్ నాకు బాగా కీళ్ళు నొప్పులైతున్నాయి, గట్టిగా అయిపోతున్నాయి, స్టిఫ్ అయిపోతున్నాయి, అది ఇది" అని అడిగాడు. తన హిస్టరీ చూస్తే లాస్ట్ 5 ఇయర్స్ నుంచెల్లి వారానికి ఒక వైటమిన్ డి యేసుకుంటున్నాడు. ఎవరో యేసుకోమన్నారంట. ఓకే. యేసుకుంటూనే ఉన్నాడు. యేసుకుంటూనే ఉన్నాడు. మొత్తం స్టిఫ్ జాయింట్స్ అయ్యి, మొత్తం బాండ్స్ అన్ని పెయిన్స్ వచ్చేసి అయ్యో! చెప్పాం, "ఆపండయ్యా, వైటమిన్ డి యేసుకోకండి. అవసరం ఉన్నంతనే వేసుకోవాలి." అంతే. అలా. ఎందుకంటే దానికి మించి కూడా డోస్ ఎక్కువ తీసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ కష్టం. పాయిజన్ ఇఫ్ ఇట్ అంతే. ఎక్సీడ్స్ అన్ లిమిట్. అదైతే నిజమే. ఇంకొకటి ఏంటంటే సార్ చాలా మంది కూడా నెక్ పెయిన్ వస్తా ఉంది. నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అని. అంటే ఈ బ్యాక్ పెయిన్‌కి, నెక్ పెయిన్‌కి, బోన్స్‌కి ఏమన్నా సంబంధం ఉంటుందా సార్? బోన్స్ ఏమన్నా ప్రాబ్లమ్ అయితే ఏమన్నా నెక్ పెయిన్ వచ్చే అవకాశం ఉందా? మనకు మెయిన్ హ్మ్. బోన్ ఈజ్ స్పైన్. హ్మ్. మనం చిన్నప్పటి నుంచెల్లి తిన్నా, తినకున్నా, పడుకున్నా, పడుకోకున్నా, పని చేసినా, చేయకున్నా, నిల్చున్నా, కూర్చున్నా, పడుకున్నా, లేచినా, అన్నిటికంటే ఫస్ట్ పని చేసేది వెన్నుముక. అవును. అదే సార్. ఈ వెన్నుముకకి ప్రాపర్‌గా బ్యాక్ మజిల్స్ నుంచి సపోర్ట్ లేకుండా, హ్మ్. లేకపోతే మనకు ప్రాపర్ ఎక్సర్‌సైజెస్ లేకుండా, అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ సరిగ్గా కూర్చునే పోస్చర్ సరిగ్గా లేకపోయినా, హ్మ్. సెల్ ఫోన్‌లు వాడుతున్నా, అదే. కంప్యూటర్‌లు చాలా మంది. వాడుతున్నా, చాలా మందికి హంప్స్ వచ్చేస్తున్నాయి ఇక్కడ నెక్ హ్మ్. మీద. హ్మ్. హంప్స్ వచ్చేస్తున్నాయి. ఆ! ఈ స్పైన్‌లో ఉండే కర్వేచర్ అనేది పోతుంది. హ్మ్. లాస్ ఆఫ్ లంబార్ లార్డోసిస్ అంటాం. హ్మ్. ఆ కర్వేచర్ అనేది స్పైన్‌లో మన కర్వేచర్ అనేది చక్కగా అయిపోద్ది. హ్మ్. అట్లా చాలా సివియర్ ఇష్యూస్. మెయిన్‌గా 1 ఇయర్, 2 ఇయర్స్ పిల్లలు కూడా సార్ మొబైల్‌కి అడిక్ట్ అయిపోయి వాళ్ళు అది ఉంటేనే తింటాం అనే విధంగా ఇలా వంగిపోతున్నారు. వంగిపోయి చూస్తున్నారు. మరి వాళ్ళది లేత బోన్స్ కదా సార్ వాళ్ళకి. పిల్లలు అద్దాలు లాంటి వారు. అంతే. ఓకే. తండ్రి పుస్తకం తీసి చదివితే పిల్లాడు పుస్తకం తీసి చదువుతాడు. అది 100%. తండ్రి సెల్ ఫోన్ చూస్తే పిల్లాడు సెల్ ఫోన్ చూస్తాడు. 100% అది అలవాటు చేసేది కూడా తల్లిదండ్రులే. వాళ్ళకి పని ఈజీ అయితది. సరే అట్‌లీస్ట్ అందుకే. పుస్తకంలో సెల్ ఫోన్ పెట్టుకొని చూస్తూ నటించండి. అందుకే వాళ్ళకు బోన్స్ పైన, వెన్నెముక పైన ఎలాంటి ఎఫెక్ట్ పడబోతుంది. చిన్న పిల్లలు కదా సార్. ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రికి తెలియాల్సిన విషయం. ప్రతి ఒక్క తల్లిదండ్రికి తెలియాల్సిన విషయం అంటే, ఐ వుడ్ సజెస్ట్ దెమ్ టు ఎన్రోల్ దెమ్ ఇన్ ఎ ఫిజికల్ యాక్టివిటీ. ఎన్‌సీసీ కావచ్చు, లేకపోతే క్రికెట్ కావచ్చు, ఫుట్‌బాల్ కావచ్చు, బాస్కెట్‌బాల్ కావచ్చు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ దే కెన్ గివ్ దేర్ కిడ్స్. హ్మ్. ఒక మంచి స్పోర్ట్స్ యాక్టివిటీ, హ్మ్. బాక్సింగ్, జూడో, ఫుట్‌బాల్, క్రికెట్, షటిల్, టెన్నిస్, వాటెవర్ ఇట్ మే బి. హ్మ్. మంచి ఫిజికల్ యాక్టివిటీ గల దాంట్లో జాయిన్ చేపిస్తే they won't have to worry about their bone health. ఓకే. I mean, of course, there are lots of things involved. హ్మ్. ఓన్లీ ఆడిపిస్తే సరిపోదు. దాంతో పాటు తగిన ఫుడ్ ఉండాలి, జాగ్రత్త ఉండాలి, ఆట మళ్ళీ దెబ్బ తాగకుండా అన్నీ చూసుకోవాలి. దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్. వీ కెనాట్ పాయింట్ ఆన్ వన్ థింగ్. ఇందాక చెప్పినట్టు ఆ! ఒక్కటి దీని వల్లనే నీకు ఈ బొక్క నొప్పి వస్తుంది, దీని వల్లనే నీకు ఇది అయింది అని చెప్పలేము. హ్మ్. దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ విచ్ కాంపౌండ్ టుగెదర్. అదే. అన్నీ కలిసి
అంటే ఇప్పుడు Start మీరు అవ్వదు. చెప్పారు సార్, ఎందుకంటే దీనికి ఇంపార్టెంట్ ఫుడ్, ఎక్సర్సైజ్ అన్నీ ఇంపార్టెంట్ అన్నారు. కానీ ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఫుడ్ విషయానికి వస్తే సార్, చాలా మంది కూడా ఫాస్ట్ ఫుడ్‌లు తింటా ఉన్నారు. బర్గర్‌లు, పిజ్జాలు, ఐస్ క్రీమ్స్, ఎక్కువగా చైనీస్ ఫుడ్స్, మంచూరియా అని ఇవన్నిటికి అంటే ఒక బయటికెళ్ళి అలాంటి ఫుడ్ తినడం ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. హెల్తీ ఫుడ్ కంటే ఎక్కువగా ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటున్నారు. ఆ ఫుడ్‌ల వల్ల బోన్స్‌కి ఏమైనా అంటే ఇప్పుడు టోటల్‌గా బాడీకే డేంజరస్ అవి. స్టమక్‌ని పాడు చేస్తాయి, హెల్త్‌ని ఖరాబ్ చేస్తాయి. అలాగే బోన్స్‌కి కూడా ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? అలాంటి ఫుడ్స్ కూడా? ప్రాపర్ డైట్ ఈజ్ వన్ హ్మ్. ఆఫ్ ద మెయిన్ థింగ్. ఇప్పుడు మనకు బండికి పెట్రోల్ ఎలానో హ్మ్. మనకు ఫుడ్ అలాంటిది. హ్మ్. మంచి ఫుడ్ తింటే బాడీ బాగుంటుంది. హ్మ్. బాడీ రెస్పాండ్ బాగుంది. బాడీ ఈజీలీ డైజెస్ట్ చేసుకుంటుంది. బాడీ ఈజీగా ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటుంది. హ్మ్. చెడు తిండి తీసుకుంటే ఇక అవును. మనము ఎనర్జీని ఓన్లీ తయారు చేసుకోగలం. మనం ఇచ్చిన దాన్ని బట్టి మన అవుట్‌పుట్ కూడా ఉంటుంది. అవుట్‌పుట్ ఉంటుంది. అదైతే 100% కరెక్టే సార్. మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి చాలా మందికి రాడ్‌లేస్తా ఉంటారు. రాడ్ అమర్చినప్పుడు ఆ రాడ్ ఎలా ఉపయోగపడుతుంది సార్? బోన్స్‌కి ఎలా సపోర్ట్‌గా నిలబడుతుంది? ఎంతవరకు సపోర్ట్‌గా నిలబడుతుంది? రాడ్ ఫ్రాక్చర్‌ని స్టెబిలైజ్ చేయడానికి మనం రాడ్స్ గానీ, ప్లేట్స్ కానీ హ్మ్. వాడుకుంటాం. హ్మ్. అండ్ స్టెబిలైజ్ చేయడమే కాకుండా బోన్ కదలకుండా ఉంచి బోన్ గ్రోత్‌కి హెల్ప్ చేయడానికి పనికొస్తది. హెల్ప్ చేయడానికి పనికొస్తుంది. అది లైఫ్ టైమ్ ఉంటుందా సార్? ఇట్ డిపెండ్స్ అపాన్ ద హ్మ్. ఇంప్లాంట్ యూజ్డ్. మనం వాడిన దాని ప్రకారం ఇప్పుడు మోకాలు చిప్పలనుకోండి, నీ రిప్లేస్‌మెంట్, హిప్ రిప్లేస్‌మెంట్స్ దే ఆర్ ఫర్ లైఫ్ టైమ్. హ్మ్. అది. మళ్ళా మనకి ఈ పక్క ఎముకలకు కూడా ఏస్తూ ఉంటారు. అది ఎముక చిన్న చిన్న విరిగిపోతే ఫ్రాక్చర్స్ అంటే చిన్న అయినప్పుడు చిన్న వేసేటి. ఫ్రాక్చర్స్ అయితే అవి ఎంతవరకు ఉంచుకోవచ్చు బాడీలో? జనరల్లీ హ్మ్. ఏమంటారు ప్రోటోకాల్ ప్రకారం అయితే ఆఫ్టర్ 2 ఇయర్స్ మేబీ 2.5 ఇయర్స్ వీ కెన్ రిమూవ్ ఇట్. హ్మ్. బట్ అగైన్ మళ్ళీ వాడుకున్న ఇంప్లాంట్ బట్టి ఇప్పుడు బేసికల్లీ ఇంప్లాంట్ ఎందుకు తీయాల్సి వస్తుంది? మన బాడీకి ఇప్పుడు స్టెయిన్‌లెస్ స్టీల్ ఎల్‌విఎం 317 మెటల్ వాడతాం. హ్మ్. ఆ మెటల్ హ్యాస్ అ బిట్ ఆఫ్ రియాక్టివిటీ టు అవర్ బాడీ. ఎంతైనా ఫారెన్ ఆబ్జెక్ట్ బయట నుంచి వచ్చింది మనం లోపల పెట్టాము. ఆ! కొద్దిపాటి రియాక్టివిటీ ఉంటుంది. తన హ్మ్. పని అయిపోయాక తీసేసామనుకోండి హ్మ్. పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. బట్ అగైన్ వెన్ వి కమ్ టు ఇనర్ట్ మెటీరియల్స్ లైక్ టైటానియం హ్మ్. టైటానియం లాంటివి వేసుకుంటే లోపల వదిలేయొచ్చు. హ్మ్. హర్బర్ట్ స్క్రూస్ చిన్న చిన్న స్క్రూస్ అక్కడక్కడ వేసేటివి అట్లాంటివి పర్మనెంట్‌గా ఉంటాయి. ఉంటాయి. అది బోన్ లోపలికి వెళ్ళిపోయి బోన్ చుట్టూ ఉండిపోతది. బయట దానికి టచ్ కాదు. అలా బ్యాక్ బోన్‌కి కూడా అలాంటి అంటే రాడ్స్ ఏస్తూ ఉంటారు. అది డిపెండ్స్. బ్యాక్ హ్మ్. అనేది దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఇంప్లాంట్స్ యూజ్డ్ ఇన్ ద బ్యాక్. హ్మ్. పర్మనెంట్‌గా రాడ్స్ వేసేటివి ఉంటాయి. ఎప్పటికి బయటికి వచ్చేటివి ఉంటాయి. లోపలనే చిన్న చిన్న పెట్టేయడం ఉంటుంది. ఈ మధ్యలో ఎండోస్కోపీ ద్వారా కూడా బ్యాక్ సర్జరీస్ చేస్తున్నారు. హ్మ్. యాహ్! ద సైన్స్ ఈస్ ఆల్వేస్ డెవలపింగ్ అండ్ ఈవెన్ మాకు కూడా రెగ్యులర్‌గా అన్ని ఏమంటారు టీచింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి. ఎవ్రీ డాక్టర్ గోస్ త్రూ దట్. సీఎంఈ అంటాం. కంటిన్యూయస్ మెడికల్ ఎడ్యుకేషన్. హుహు. ఎవ్రీ మంత్‌కో, ఇయర్‌కో ఎవ్రీ సెట్ ఆఫ్ డాక్టర్స్ వి ఆల్ సిట్ టుగెదర్. ట్రామాకాన్ అంటాం, మూవాకాన్ అంటాం, ఆర్థోకాన్ అంటాం, టోసాకాన్ అంటాం. ఇలా రకరకాల ఎందుకంటే సైన్స్ ఈస్ ఆల్వేస్ డెవలపింగ్ అండ్ నేను నేర్చుకున్నది అప్పటి వరకే అంటే కుదరదు. అంతే. అది న్యూయెస్ట్ టెక్నాలజీస్ ఉంటాయి. హ్మ్. ఒకప్పుడు షుగర్ వ్యాధి వస్తే చనిపోయేవాళ్ళు. అవును. ఇప్పుడు షుగర్ వ్యాధి, బీపీ వ్యాధుల వల్ల కాదు చనిపోయేది. హ్మ్. షుగర్, బీపీ వల్ల వాళ్ళకు శరీరం అంతా వీక్ అయిపోయి కింద పడి ఇంకా ఫ్రాక్చర్స్ వల్ల చనిపోతుంది. ఫ్రాక్చర్స్ కొంచెము ఇంకా మెంటల్‌గా వాళ్ళు డిస్టర్బ్ అవ్వడము, నాకిది ఉంది అని కరెక్ట్‌గా డైట్ ఫాలో అట్లా. అవ్వకపోవడం వల్ల కూడా కావచ్చు సార్. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే చాలామంది కూడా పేషెంట్స్ ఏదైనా బోన్ పెయిన్స్ వచ్చినప్పుడు, ఫ్రాక్చర్స్ అయినప్పుడు కానీ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో లేవో పెద్ద హాస్పిటల్‌కెళ్దాము అని అంటారు. ఇక్కడ ప్రస్తుతం మీ హాస్పిటల్‌లో పేషెంట్స్ కోసం ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించారు? ఇంకేమైనా ప్రత్యేకమైన ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయా? We have complete ortho care. హ్మ్. We have surgical care. హ్మ్. ఒక ఐసీయూ ఉంది. హ్మ్. అండ్ ఆల్సో ఎవ్రీ పేషెంట్‌కి ఒక పర్సనలైజ్డ్ కేర్ లాగా మేము ప్రొవైడ్ చేస్తాం. హ్మ్. వి స్పార్ నో ఎక్స్‌పెన్సెస్. హ్మ్. ఈవెన్ అవర్ మెషిన్స్ ఏదైనా కూడా హ్మ్. పేషెంట్‌కి రేడియేషన్ తక్కువగా ఉండడానికి మంచి సియామ్ అని, పేషెంట్ హ్మ్. బోన్ ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఉండడానికి హ్మ్. కాస్ట్‌లీ డ్రిల్స్ అని, హ్మ్. పెద్ద పెద్ద ఎక్విప్‌మెంట్స్ అంటూ మంచి మంచి ప్రోబ్స్
అల్ట్రాసౌండ్ మెషిన్స్ కానీ అట్లా వి స్పెంట్ అ లాట్ ఆఫ్ అన్ని ఆన్ ద ఎక్విప్మెంట్స్ హియర్. ఎందుకంటే చాలా మంది చూస్తుంటాం సి సార్. ఇట్ ఈస్ అవర్ ప్యాషనేట్ ప్రాజెక్ట్. మేము ఒక ప్యాషన్ తోటి మేము స్టార్ట్ చేసాం. నన్ను చూసి మా ఫ్రెండ్ మోహన్ రావు గారు కూడా డాక్టర్, తను కూడా ఓకే ఐ వాంట్ జాయిన్ దిస్ అనుకుంటూ తను నేను కలిసి ఇంకొక సపరేట్ ఆర్థో సెగ్మెంట్కి డివైడ్ అయ్యి, సో ఏంటంటే ఇద్దరు డాక్టర్స్ వాళ్ళ ప్యాషనేట్గా ఒక ఎథికల్ వేలో వాళ్ళ పనిని ప్రమోట్ చేసుకుంటూ అదే వీఆర్ గివింగ్ గుడ్ సర్వీస్ యాజ్ వెల్ యాజ్ వీఆర్ మేకింగ్ గుడ్ నేమ్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే ఎవరైనా భయపడకుండా ఇక్కడికి బోన్స్ కి సంబంధించి ప్రతి ట్రీట్మెంట్ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఇక్కడ ట్రీట్మెంట్ కంటే ఎక్కువగా అవేర్నెస్ ఇస్తాం. వి గివ్ ఎ వెరీ గుడ్ అవేర్నెస్ టువర్డ్స్ అ పేషెంట్. వి గివ్ దర్ చాయిస్ ఆఫ్ ట్రీట్మెంట్, ఏది చేసుకుంటే ఎంత వరకు వస్తుంది. ఎందుకంటే యాజ్ అ డాక్టర్ ఇట్ ఈస్ ఓన్లీ 30% మా పని మేము చేయగలిగేది ఎముకలకు ముఖ్యంగా. ఓకే, ఓన్లీ 30%. మిగిలిన 70% తనకు తన ఇష్యూ మీద ఉన్న లాజిక్ తనకు అర్థమయ్యి తను దానికి ప్రాపర్ కేర్ తీసుకోవడం అనేది దట్ ఈజ్ అవర్ గోల్. వి ట్రీట్ ద కాజ్, నాట్ ద సిమ్టమ్. నొప్పి వచ్చిందని నొప్పిని మేము పట్టించుకోము. నొప్పి ఎందుకు వస్తుంది, దాని మూలమేనిది, పెయిన్ జనరేటర్స్ ఏమున్నాయి అని వాళ్ళు అది పసిగట్టి వాళ్ళకు దానికి తగ్గట్టుగా ఎడ్యుకేషన్ చేసి పంపిస్తాం మేము. పంపిస్తారు. అంటే ఒక డాక్టర్ అవ్వాలని చెప్పేసి మీకు ఎందుకు అనిపించింది సార్? అంటే ఇది కూడా బోన్స్కి సంబంధించిన ఒక ఎముకల డాక్టర్ అవ్వాలని ఎందుకు అనిపించింది సార్ అంటే అడుగుతున్నాను నేను. ఇంత అంటే మేము కలిసి కట్టుగా మేము ఇద్దరం కలిసి మేము చేస్తున్నాము, మాకు ఇది ఒక ఫ్యాషన్ అనుకోవచ్చు, ఇది ఒక పట్టుదలగా తీసుకున్నారు, ఒక ఛాలెంజ్గా తీసుకొని చేస్తున్నారు. అంటే దీని వెనకాల ఏదో ఉంది అని నాకు అనిపించింది. నాకు బాగా నచ్చిన డిపార్ట్మెంట్ ఇది. బాగా నచ్చిన డిపార్ట్మెంట్. ఇంటర్న్షిప్ లో ఉన్నప్పుడు ఆర్థో ఫస్ట్ డే పోస్టింగ్, నైట్ డ్యూటీ, ఫుల్ సివియర్ హ్యాండ్ ఫ్రాక్చర్. మీకు? నాకు కాదు, సమ్ పేషెంట్. అండ్ ఐ ఎండెడ్ అప్ అసిస్టింగ్ అవర్ సర్జన్ ఫర్ 4 hours ఇన్ ద నైట్ 1 o'clock స్టార్ట్ అయితే 5 వరకు చేసుకున్నాం. I loved the intricacies in that surgery, a hand, a bones. It gave me a sort of an enlightenment. So I thought, why not? And I'm lucky to get the branch I'm interested in. లాస్ట్ ఫైనల్ గా ఏంటంటే ఇప్పుడు ఈ బోన్స్ ఫ్రాక్చర్ అవ్వడం అనేది మన చేతుల్లో లేదు, అది ఏదో ఒక సమ్ టైం అది జరుగుతూ ఉంటాయి. కానీ మన చేతులారా మనము బోన్స్ మీద ఎఫెక్ట్ పడే విధంగా మాత్రము చేసుకోకూడదు అంటే ప్రజలకి ఏం చెప్తారు సార్? స్ట్రెచింగ్ అండ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ ఆల్ జాయింట్స్. ప్రతి కదిలే జాయింట్ ని 5 నిమిషాలు రెగ్యులర్ గా స్ట్రెచింగ్ చేయాలి. వ్రిస్ట్, ఫింగర్స్, ఎల్బోస్, ఏ జాయింట్ ని వదలొద్దు. ఎవ్రీ జాయింట్ ని 5 minutes స్ట్రెచింగ్ చేయాలి, అలానే 5 minutes స్ట్రెంథన్ చేయాలి. అది చేస్తే I guarantee you more than 50% of the joints are happy and pain-free life అయితే 100% ఉంటుంది. 100% ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ చివరిగా ఏంటి అంటే మీ ఫ్యామిలీలో ఇంతకుముందు ఎవరైనా డాక్టర్స్ ఉన్నారా, మీరేనా సార్? లేదు, ఐ కమ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ డాక్టర్స్. మొత్తం చిన్నప్పటి నుంచి వెళ్ళి అంటే ఇంక ఫ్యామిలీ అంతా కూడా డాక్టర్స్ ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. Yeah, my brother is a surgeon. My sister-in-law, she's a neurologist. My sister is a radiologist. My brother-in-law is a pediatrician. My father is also a doctor. Okay. Yeah, my uncles, my grandfathers, my cousins, most of them are doctors. Okay. నేను చిన్నప్పటి నుంచి ఏరోనాటికల్ ఇంజనీర్ అయిదాం అనుకున్నాను. ఇలా బట్ surprisingly life showed me this way. I ended up liking biology. Okay. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కగా కూడా వివరించారు. అదే కాకుండా బోన్స్ పిల్లర్ లాంటిది మనకు బాడీకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ బోన్స్కి ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా కానీ, ఇంజూర్ కాకుండా కానీ, అంటే యాక్సిడెంట్ పక్కన పెట్టినా కానీ మిగతావి చాలా చక్కగా చెప్పారు. ఫుడ్ ఇంపార్టెంట్, డైట్ ఇంపార్టెంట్ అని, ఎక్సర్సైజ్, ఫుడ్ చాలా చక్కగా చెప్పారు. అందుకు చూస్తున్నారు కదా, మరి బోన్స్ని మన బాడీలో బోన్స్ని కాపాడుకోవాలి అంటే, ఎందుకంటే బోన్సే మన బాడీకి పిల్లర్స్. బోన్స్ పని చేయకపోతే ఏ పార్ట్ పని చేయదు. ఇప్పుడు ఏది లేవాలన్నా ప్రతి జాయింట్ కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి
మీరు ఖచ్చితంగా కూడా డ్రగ్స్కి అలవాటు పడకుండా, డ్రగ్స్కి దూరంగా ఉంటూ, ఫుడ్ని కేర్ తీసుకొని, ఎక్సర్సైజెస్ ఇంపార్టెంట్, మెంటల్గా ఏంటి అంటే ప్రశాంతత కూడా, రెస్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనకు డాక్టర్ గారు చక్కగా వివరించారు. అవన్నీ పాటిస్తూ కూడా చక్కగా మీ బాడీని మీరు కాపాడుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.